Me after watching Rashmika performance in The Girlfriend. హాయ్! వెల్కమ్ టు చిన్న భాష. ఇవాళ నేను నా ఒపీనియన్ ఇవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసి 'ద గర్ల్ ఫ్రెండ్'. 'రష్మిక' మూవీస్‌లో నాకు బాగా నచ్చిన మూవీ 'డియర్ కామ్రేడ్'. అందులో తన పెర్ఫార్మన్స్ చాలా బావుంటది. దాని తర్వాత అంతలా నచ్చిన మూవీ 'ద గర్ల్ ఫ్రెండ్'. ఎందుకంటే ఈ మూవీలో రష్మిక నవ్వితే మనము నవ్వుతాం. తన కోమోషన్ మనకి కోపమొస్తది. తను ఫీల్ అయితే మనము ఫీల్ అవుతాం. అంత బాగా యాక్ట్ చేసింది మూవీలో తను. హీరో వాళ్ళ అమ్మగా రోహిణి గారు యాక్ట్ చేశారు ఈ మూవీలో. అయితే హీరోయిన్‌ని వాళ్ళ అమ్మని పరిచయం చేయడానికి వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు. అక్కడ జరిగే సీన్ ఉంటది. వేరే లెవెల్ ఉంటది. అక్కడ 'రష్మిక' యాక్టింగ్ గాని, 'రోహిణి' గారి యాక్టింగ్ గాని వేరే లెవెల్ ఉంటాయి. అక్కడే హీరోయిన్‌కి రియలైజ్ అవుతది. హీరో మైండ్ సెట్ ఇలా ఉంటదా అని. దెన్ క్రేజీ ఇంటర్వెల్‌తో ఎండ్ అవుతది ఫస్ట్ హాఫ్ అనేది. హీరోకి బ్రేకప్ చెప్పే సీన్ ఒకటుంటది. దాన్ని చాలా మెచ్యూర్‌గా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. దాన్ని హీరో ఎలా రియాక్ట్ అవుతాడు, తన రియాక్షన్ ఎలా ఉంటది, అది చాలా బాగా చూపిచ్చారు. 'రష్మికకి' మూవీ స్టార్టింగ్‌లో స్టేజ్ ఫియర్ అనేది ఒకటుంటది. దాన్ని మటుకు క్లైమాక్స్‌లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. గూస్ బంప్స్ వచ్చేసాయి 'రష్మిక' పెర్ఫార్మన్స్ చూస్తే మటుకు. క్రేజీ పెర్ఫార్మన్స్ సూపర్‌గా ఎండ్ చేస్తారు క్లైమాక్స్ మటుకు. హీరో 'దీక్షిత్ శెట్టి' అయితే సూపర్ యాక్ట్ చేశారు. తను ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని చేశారు. చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేశారు ఇలాంటి క్యారెక్టర్స్ మటుకు. చాలా బాగా చేశాడు తను. ఈ మూవీలో అను ఎమాన్యూల్ గారు గూడా ఉన్నారు. ఆవిడ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి దుర్గా. ఫస్ట్‌లో కొంచెం ఆమె క్యారెక్టర్ నాకు కొంచెం అనిపిచ్చింది. బట్ సెకండ్ హాఫ్‌లో చాలా బావుంటది. ప్రతి అమ్మాయికి ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనేలా ఉంటది తన క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు తనకి. అండ్ హీరో బ్యాచ్‌లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది. తనది గూడా చాలా బాగా అనిపిస్తది. రావు రమేష్ గారు 'రష్మిక' ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా బాగా చేశారు. ఆయన గురించి తెలిసిందే చించి పడేస్తాడు. బట్ క్లైమాక్స్‌లో ఒక కాల్ సీక్వెన్సెస్ ఉంటది. దాంట్లో ఆయన ఒక డైలాగ్ చెప్తారు. అది అసలు ఔట్ ఆఫ్ బాక్స్. పేరెంట్స్ ఇలా చెప్తారా? అని అనుకుంటారు. బట్ నేను చాలా చోట్ల చూసాను ఇలా చెప్పడం. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు ఇలాంటోళ్ళు గూడా. మూవీలో మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా లెంతీగా అనిపిస్తది. నాకనిపిచ్చింది. అండ్ డిగ్రీ కాలేజ్‌లో గానీ, నేను చూసిన కాలేజెస్‌లో అయితే అలా పబ్లిక్‌గా హగ్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు, చేతులేసుకొని ఎళ్ళడాలు, రూమ్‌లోకెళ్ళిపోవడాలు అలాంటియయితే ఏం జరగవు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. అండ్ లేడీస్ హాస్టల్‌లో కూడా రావడం, బాయ్స్ హాస్టల్‌కి వెళ్ళడం ఇది కూడా నాకు నేనెప్పుడైతే చూడలేదు. బట్ వేరే చోటైనా ఉందేమో నాకైతే తెలీదు. ఓవరాల్‌గా చెప్పేదేందంటే మూవీ చాలా బాగుంది. అండ్ మంచి మెసేజ్ ఒకటుంది. ప్రతి అమ్మాయి చూడవలసిన మూవీ. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్.